జగన్ గారు అంటే మాకు ఇష్టం కావాలని ప్రభుత్వం ఎలా ఉంది? బానే ఉంది, మాకు బాగుంది. గెలుస్తాడా నెక్స్ట్? గెలుస్తాడనే ఉంది. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఎందుకని గెలవలే ఉంది, మహిళలకు అందరికి బాగానే చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలేదు. మా పాప చేశాడు, రుణమాఫీ చేశాడు, వాహన మిత్ర చేశాడు, రైతు మిత్ర చేశాడు, మరి ఇంకా మంచి మంచి అన్ని రోడ్లు వేయించాడు, చదువులు పిల్లలకి స్కూల్ అమ్మఒడి వేయించాడు, స్కూల్ బ్యాగ్సే గానీ యూనిఫామే గానీ ఇంకా ఇంకా బాగా చేశాడు. కాబట్టి ఇంకా ఇంకా బాగా రావాలని మేమైతే ఆయన కోరుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాం అంటున్నారు కదా, వచ్చిద్దో రాదో మాకైతే తెలియదు కానీ మాకు మాత్రం జగనే రావాలని కోరుకుంటున్నాం. జగనే రావాలని. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళు వస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. ఉచిత బస్సు అంటున్నారు మహిళలకి. అదే ఇప్పుడు పోట్లాడుకుంటున్నారు అక్కడ ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మగవాళ్ళందరూ గొడవ గొడవ చేస్తున్నారు అటు ఏరియాకేసి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. ఏ మోడీ ఇవ్వలేదా? మోడీ కూడా ఇచ్చాడుగా, మోడీ కూడా ఇచ్చాడు. అయినా సరే భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. ఏం గ్యారంటీ వచ్చినా జగనే వస్తాడు, జగనే రావాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. మరి చంద్రబాబు 14 ఏళ్ళు పరిపాలించాడు కదా. అన్ని బాగా చేశాడు. 10 ఏళ్ళతో ఉన్నాడు, 20 ఏళ్ళతో ఉన్నాడు. ఎలా ఉండబోతుంది 3 నెలలు కూడా ఇప్పటి వరకు కూడా మంచి పర్ఫెక్ట్ గా మంచిగానే జరుగుతుంది. ఈ 3 నెలలు కూడా బాగానే జరుగుతుంది. జగన్ ని చిత్తుగా ఓడిస్తాం 2024 అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు? ఆయనే ఓడిపోతాడు, ఆయనే ఓడిపోతాడు, చిత్తుగా ఆయనే ఓడిపోతాడు, ఏడుస్తాడు. మరి నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టినట్టున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. ఏం లేదు. పవన్ కళ్యాణ్ రోడ్డుగా పడుకుని ఏడవలా, అట్టగా వాళ్ళు ఏడుతారు. 2024 ఎలా ఉండబోతుంది? ఏమో రానివ్వండి, ముందు గెలిస్తే అప్పుడు పరిపాలన బట్టి అప్పుడు జగనే గెలుస్తాడండి ఖచ్చితంగా. సుజీ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది? పరిపాలన బాగుంది. గెలుస్తాడా మరి నెక్స్ట్? గెలుస్తాడు, ఎందుకని తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి బాగా చేశాడు. అన్ని పథకాలు పెట్టేసి లేబర్ వాళ్ళకి బాగా న్యాయం జరిగింది. తప్పకుండా చేశాడు, తప్పకుండా వస్తాడు. మరి చంద్రబాబు 100% వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు. అన్నాడు, అంతకు ముందు కూడా అన్నాడు కదా, ఏం చేయలేదు కదా. అంతకు ముందు అన్నాడు కదా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు. అదేం కాదు, అందరూ అలాగే చెప్తారు కానీ జగన్ చేసి చూపించాడు. జగన్ ఉచిత బస్సా? ఎవరికి కావాలి ఉచిత బస్సు? ఇప్పుడు అన్ని అందరూ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా అంటారా? ఇద్దరు కలిసి పోటీ చేసినా 10 మంది పోటీ చేసినా జగనే వస్తాడు 100%. మరి మేమంటే ఏంటో చూపిస్తాం 2024 అంటున్నారు కదా, అలాగే అంటారు. అవన్నీ వేస్ట్ మాటలు. జగన్ గెలుస్తాడా? తప్పకుండా. హాయ్, నేమేంటి? స్మైలీ. స్మైలీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోదావరి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? చాలా బాగుంది. చదువుకుంటున్నావా? 10th క్లాస్. మా చిన్నప్పుడు ఏ సౌకర్యాలు ఉండేవి కాదు స్కూల్లో. నాకు ఇప్పుడు కొంచెం బాధగా ఉంది. అరే, నేను చిన్ననాటప్పుడు కింద కూర్చొని చదువుకున్నాను. ఇప్పుడు నేను స్కూల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు మా జగన్ మావయ్య మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చి అన్నిట్లో మాకు ముందుండి మేము నడిచే ప్రతి నడవడికి ఆయన ఒక మెట్టు మాకు ముందుగా ఉండి ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ ఆయనే రావాలని మా కోరిక, మా అభిప్రాయం. స్టూడెంట్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి అసలుకి? తను అన్నిటిలో కూడా మేము ముందుండాలని, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎక్కడైతే ఒక ఆడపిల్లలు మీరు బయటికి వెళ్ళకూడదని మమ్మల్ని ఎప్పుడైతే అణచివేస్తారో అటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని కొంచెం బయటికి మెరుగ్గా ఉండాలని, ప్రతి ఆడపిల్ల ఎందులో తగ్గకూడదని చెప్పి మా జగన్ మావయ్య మా తల్లిదండ్రులకి కొన్ని ఏవైతే వద్దు అనుకుంటారో వాటిని కొన్ని మాకు మా తల్లిదండ్రులకి కొంత డబ్బు ద్వారా కానీ దేని ద్వారా కానీ కొంత సహాయం చేసి మమ్మల్ని అనగదొక్కకుండా పైకి తెస్తున్నారు. స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేసి మాట్లాడుతున్నారు కదా. లేదు, అలాంటి వాళ్ళకి వాళ్ళ నేత్రాలు తెరవడానికి మేము ఇలా మాట్లాడాల్సి వస్తుందేమో మాకు తెలియదు. కానీ మాకు మాత్రం అలా ఎప్పుడు అనిపించలేదు. ప్రతిదీ మాది చిన్న అపాయమైనా కానీ మా జగన్ మావయ్య మాకు పెద్దగా సహాయం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వస్తేనే యువతకు మంచి జరుగుతుంది, విద్యార్థులకు మంచి జరుగుతుంది అంటున్నారు కదా.
మాకైతే అలా ఎప్పుడు జరగలేదు కూడా. ఎందుకంటే మా చిన్ననాటప్పుడు నేను చెప్పాను, కనీసం మా టెక్స్ట్ బుక్లు మేము కొనుక్కునే స్థాయిలో మేము ఉన్నాం అప్పుడు. కానీ ఇప్పుడు మా జగన్ మామయ్య వచ్చాక ప్రతిదీ పెన్సిల్ తో సహా మా జగన్ మామయ్య మాకు ఇస్తున్నారు. అది కాకుండా మేము తల్లిదండ్రులకి చెప్పుకోలేనివి, మా తండ్రిని మేము అడగలేనివి కూడా మా జగన్ మామయ్య మాకు కలుగు చేస్తున్నారు. కాదు, మరి ఎన్నికల సమయం 3 నెలలే ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఏమో నేను సీఎం అవుతా అంటున్నాడు. అవన్నీ వాళ్ళు చెప్పడం మాటలు. ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ ని పెంచుకోవడానికో ఇలాంటివి చేసుకుంటున్నారు. సో అవన్నీ జరగలేని పనులు. మా జగన్ మామయ్య ఉండగా మాకు ఏ తోడు మాకు అవసరం. మా జగన్ మామయ్య ఉంటే మాకు చాలు. జగన్ ని జైలుకు పంపిస్తాం, జగన్ కి చిప్పకూడే గత అంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు వెళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళ కక్షతో మా జగన్ మామయ్యని అట్లా అంటున్నారు. బట్ కానీ అది జరగని పని. ఈసారి ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? మా జగన్ మామయ్య గెలుస్తారు. మా జగన్ మామయ్యని మేము గెలిపిస్తాం. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేరు అంటున్నారు. అలాంటి ఏం జరగవు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కక్షలతో వాళ్ళు అట్లా అంటున్నారు కాబట్టి మేమందరం ఇప్పుడు సాగిపోతుంది. ఎందుకంటే మా జగన్ మామని గెలిపించడానికే. ఓటు ఉందమ్మా నీకు? లేదు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు వస్తే? నా జగన్ మామని నేను గెలిపిస్తాను.